జీనార్ డయోడ్ అనేది ముఖ్యంగా ఎలా పనిచేస్తుంది, జీనార్ డయోడ్ యొక్క ప్రధానమైన అప్లికేషన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సాధారణంగా జీనార్ డయోడ్ అనేది సిస్టంలో, పవర్ సిస్టంలో ఫాస్టెస్ట్ వోల్టేజ్ కంట్రోలర్గా ఉపయోగిస్తారు. ఏ సర్క్యూట్లోనైతే జీనార్ డయోడ్ని ఉపయోగిస్తారో అక్కడ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది నియంత్రించబడి జీనార్ డయోడ్ అనేది పనిచేయడం ద్వారా అది ఫాస్ట్ స్విచ్చింగ్ ఆపరేషన్గా పనిచేస్తుంది, అంటే వేగవంతమైన స్విచ్చింగ్ ఆపరేషన్గా పనిచేస్తుంది. ఇటువంటి స్థితిలో జీనార్ డయోడ్ అనేది ప్రధానంగా సర్క్యూట్స్లో మనం వివిధ రకాల సందర్భంలో ఉపయోగించినప్పుడు జీనార్ డయోడ్ అనేది మనం ఎలా గుర్తుంచుకోవాలి సార్ అంటే, ఈ విధంగా సింబల్ ఇస్తే దీన్ని డయోడ్ అంటాం. ఈ జెడ్ షేప్లో కనుక ఇస్తే దాన్ని జీనార్ డయోడ్ అంటాం. అయిపోతుంది. ఇదేమో నెగిటివ్, ఇదేమో పాజిటివ్. జీనార్ డయోడ్ని ఎల్లప్పుడూ ఏ బయాస్లో కలపాలి? గుడ్. రివర్స్ బయాస్ సిస్టంలో కలపాలి. జీనార్ డయోడ్ని ఎల్లప్పుడూ రివర్స్ బయాస్ సిస్టంలో మాత్రమే కలపాలి. ఒకవేళ ఫార్వర్డ్ బయాస్ సిస్టంలో కలిపితే ఏమవుతుంది సార్? ఫార్వర్డ్ బయాస్లో కలిపితే ఆ జీనార్ డయోడ్ అనేది నార్మల్ డయోడ్ లాగా పనిచేస్తుంది. జీనార్ డయోడ్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. ఈ జీనార్ డయోడ్లో ప్రధానంగా మనం చూస్తే మనకు కనిపించేటువంటి వ్యవస్థలో, ఈ విధంగా ఉండేటువంటి ఈ వ్యవస్థలో ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. ఒక కాన్స్టెంట్ వోల్టేజ్ అంటే ఏంటంటే ఇక్కడ కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్లో, కాన్స్టెంట్ వోల్టేజ్ అంటే ఏంటిది మిత్రమా? స్థిరమైనటువంటి వోల్టేజ్ ప్రసారములో, స్థిరమైనటువంటి వోల్టేజ్ ప్రసారంలో ఉపయోగిస్తారు. ఈ స్థిరమైనటువంటి వోల్టేజ్ ప్రసారంలో ఉపయోగించేటువంటి ఏకైక డయోడ్ రివర్స్ బయాస్లో ఉండే డయోడ్, దాని బ్రేక్ డౌన్ విలువని తగ్గిస్తూ నార్మల్ డయోడ్గా పనిచేయకుండా ఫాస్ట్ స్విచ్చింగ్ ఆపరేషన్గా పనిచేసే డయోడ్గా జీనార్ డయోడ్ని ఉపయోగిస్తాం. దీనిలో మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఏంది, ఇక్కడ ఏ బయాస్లో కలిపాము? ఇక్కడ ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్లో కలిపితే దీని వోల్టేజ్ రేంజ్ ఎంత వస్తుంది? ఇక్కడ 0.3 to 0.7 వోల్ట్స్ ఈవీ మధ్యలో మనకు చూపిస్తుంది. అది పాజిటివ్ వైపు. ఇదైతేనేమో నెగిటివ్. అంటే ఇక్కడ నీకు స్థిరమైనటువంటి వోల్టేజ్ వద్ద ఈ యొక్క జీనార్ డయోడ్ అనేది ఫాస్ట్ స్విచ్చింగ్ ఆపరేషన్గా లేదా రివర్స్ కరెంట్ లేదా వేగవంతమైనటువంటి స్విచ్చింగ్ ఆపరేషన్గా పనిచేయాలంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ వోల్టేజ్ని లేదా బ్రేకింగ్ రీజియన్ని ఏమని పిలుస్తారు? జీనార్ బ్రేకింగ్ రీజియన్ అంటారు. ఏ రీజియన్ అంటారు? జీనార్ బ్రేకింగ్ రీజియన్ అన్నా లేదా బ్రేకింగ్ పాయింట్ అన్నా, జీనార్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అన్నా ఒకటే. రేపు గ్రాఫ్ ఇచ్చేసి ఇది ఎక్స్ అని ఇట్లా ఇస్తాడు. ఎక్స్ దేన్ని తెలుపుతుంది అంటాడు. అంటే ఏం చేయాలి? నువ్వు నెగిటివ్ వైపు తీసుకొని, నెగిటివ్ వోల్టేజ్ వైపు తీసుకొని కాన్స్టెంట్ వోల్టేజ్ తీసుకున్నప్పుడు ఎక్స్ అనేది జీనార్ డయోడ్ యొక్క బ్రేక్ డౌన్ వోల్టేజ్ని తెలుపుతుందని రాసుకుంటే సరిపోతుంది. ఏ డయోడ్ ఇది? జీనార్ డయోడ్. ఇది సింబల్ పాజిటివ్, నెగిటివ్. ఓకే. కేఎన్, కే అంటే క్యాథోడ్, ఏ అంటే యానోడ్గా పనిచేస్తూ ఉంటుంది. ఇది వేగవంతమైనటువంటి నియంత్రణ పరికరాలలో పవర్ సిస్టమ్స్ లోపల, పవర్ సిస్టమ్ అంటే ఏంటిది? ఉపయోగించే ఆల్ అప్లయన్సెస్ లోపల ఉపయోగిస్తూ ఉంటారు. జీనార్ డయోడ్ యొక్క వోల్టేజ్ ఇచ్చిండన్న ఏమన్నాడు ఇక్కడ? నాకు జీనార్ ఏంటి లాస్ట్ ఏమని చెప్పినా? కరెంటు విలువ ఎంత? ఏ విలువ ఎంత? కరెంటు విలువ ఎంత? అసలు ఎవడు పెట్టిండో కానీ ఈ పేరు కరెక్ట్కు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎంతైతే కరెక్ట్గా వాడతావో నెట్ అమౌంట్ బిల్లు వస్తుంది, దాన్నే కరెంట్ అంటారు మీటర్ రీడింగ్ బిల్ ప్రకారం. ఐ కోస్ట్ ఏంటిది? V/R. ఇక మనకి ఇప్పుడు అద్దులే. ఇక ఫస్ట్ మొత్తం వోల్టేజ్ ఎంత మిత్రమా? 9 volts.
9 volts అంటే జీనార్ ద్వారా వచ్చే వోల్టేజ్ ఎంతట 5.6 volts. ఇదేమో ఒక రెసిస్టివ్, ఇంకొకటి ఇదొక రెసిస్టివ్. 9 నుంచి 5.6 పోతే ఎంత 3.4. అంటే ఇదేమో 3.4, ఇదేమో 5.6. ఈ డయోడ్ ఏ బయాస్ సిస్టంలో ఉంది? రివర్స్ అని ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడైనా ఇటు నుంచి యారో మార్క్ పోవాలి, బట్ అటు నుంచి యారో మార్క్ వస్తుందంటే ఏ బయాస్లో ఉన్నట్టు? అది రివర్స్ బయాస్లో ఉన్నట్టు. యారో మార్క్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏంది? వి మనకు I ఈక్వల్స్ సూత్రం ఉన్నది. I ఈక్వల్స్ ఏంటిదా? V/R. V ఏమెంత 3.4, R ఎంత 20 కాదు 200 ohms. ఇక్కడ ఎంత మరి I సూత్రము? ఇదేమో I1 అనుకో, ఇదేమో I2 అనుకో. ఎంత 5.6/800. ఇప్పుడు రా I1 ఈజ్ ఈక్వల్ చెప్పు 3.4/200. ఈ పాయింట్ తీసేస్తే కింద ఒక 0 వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఎంత 34/2 × 10⁻³ అని రాసుకోవచ్చునా? రాసిన తర్వాత ఏంది? 2 1ల 2 17ల అంటే ఎంత? ఇక్కడ 17 × 10⁻³ కింద ఉన్నది మీది పోతే మైనస్ అవుతుంది యాంప్స్. ఈ -3కి నేను ఒకటి పెట్టిన పేరు తెలుసా? మిల్లీ యాంప్స్. అయిపోయింది. రెండవది ఇది కనుక్కోవాలి, I2 వాల్యూ. I2 వాల్యూ ఏంటిది? ఇక్కడ 5.6. ఈ 0 పోతే ఇక్కడ 0 వస్తుంది. 56/8 × 10⁻³ 7 అదే 756, 856 అంటే 7 × 10⁻³ అంటే యాంప్స్. యాంప్స్ని మళ్ళీ మిల్లీ యాంప్స్ చేస్తే 7 MA. ఇదేమో 7 వచ్చింది, ఇదేమో 17 వచ్చింది. 7 వచ్చింది, 17 వచ్చింది. మధ్యలో తేడా ఎంత? జీనర్ వద్ద కరెంటు. ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత ఉంది, వోల్టేజ్ ఉంది. ఈ వాల్యూ ఎంత? తీసేయాలన్న. ఇప్పుడు నువ్వు తీసేయలేదా ఇళ్ళ నుంచి ఇళ్ళకు? చెప్పు. I2 = I = I1 - I2. 17 - 7 ఎంతనా? 10 MA. ఆన్సర్ ఎంత ఇక్కడ? 10 MA. ఫస్ట్ ఏది రాసుకోవాలి? ఈ వాయిలెట్ కలర్ రాసుకోవాలి, తర్వాత గ్రీన్ రాయాలి, తర్వాత రెడ్ రాసుకోవాలి. ఓకే.